విశాల్ హీరోగా ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించిన చిత్రం రత్నం. మాస్ దర్శకునిగా గుర్తింపు పొందిన హరి దర్శకత్వం వహించారు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో 2 సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో 3వ పార్ట్ కూడా విజయం సాధిస్తున్నది ధీమాగా ఉన్నారు. ఇటు విశాల్ కు అటు దర్శకుడు హరికి మధ్య హిట్లు లేవు. దీంతో ఈ చిత్రంపై వీళ్ళు ఆశలు పెట్టుకున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. రత్నం. విశాల్ చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోతాడు. చిత్తూరు మార్కెట్ లో పనిచేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆ ఊరు ఎమ్మెల్యే పన్నీర్ స్వామి సముద్రఖనిని ఒక మహిళ చంపడానికి వస్తే రత్నం కాపాడతాడు. దీంతో ఎమ్మెల్యే రత్నం తన దగ్గరే ఉంచుకుంటాడు. ఆ తర్వాత నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా రత్నం పరిష్కరిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక రోజు నీట్ పరీక్ష రాయడానికి మల్లిక ప్రియా భవానీ శంకర్ వస్తుంది. ఆమెను చంపడానికి లింగం మురళీ సినిమా మనసులో వెంబడిస్తారు. అప్పుడు రత్నం వారి నుంచి మల్లికను కాపాడి నీట్ పరీక్ష దగ్గరుండి మరీ రాయిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు మల్లిక ఎవరు, మల్లికకు మరియు రత్నకు మధ్య ఉన్న సంబంధం ఏంటి, మల్లిక ఫ్యామిలీని లింగం ఫ్యామిలీ మధ్య ఏం జరిగింది, ఈ సమస్యను రత్నం ఎలా సాల్వ్ చేశారు అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉంది అంటే, మా సినిమాలు తీయాలంటే దర్శకుడు హరికి ప్రత్యేకమైన శైలి ఉంది. కథతో పాటు స్క్రీన్ ప్లే ని పరుగులు పెట్టించి హిట్ల మీద హిట్లు కొడతాడు. ఈ క్రమంలోనే సింగం సిరీస్ సినిమాలు వచ్చాయి. రత్నం సినిమాను కూడా ఈ విధంగా తీయడానికి ప్రయత్నం చేశారు. రత్నం సినిమా స్క్రీన్ ప్లే కూడా పరుగులు పెడుతుంది. కానీ ఏ మాత్రం కొత్తదనం లేకుండా రొటీన్ గా సినిమా తీశారనిపిస్తుంది. మొత్తం మీద ఈ సినిమా చూసి బయటికి వచ్చే ప్రేక్షకులకి ఒక రొటీన్ మాస్ మసాలా సినిమా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అటు కోలీవుడ్ లోను మరి ఇటు టాలీవుడ్ లోను మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విశాల్, అతని నుంచి ఓ యాక్షన్ సినిమా వస్తుందంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఇలాంటి జోనర్ సినిమాలు తీయడంలో విశాల్ సిద్ధహస్తుడు. ఎప్పటిలాగే కథ అంతా తన భుజాలపై మోసుకొని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. యాక్షన్ సీన్లు చేసి మెప్పించారు. ఇక హీరోయిన్ గా చేసిన ప్రియా భవానీ శంకర్ చుట్టూ కథ మొత్తం తిరుగుతుంది. దీంతో ఆమె ఆకట్టుకుంది. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా గ్రాండియర్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. చివరి మాట, మాస్ మసాలా సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి చాయిస్ అని చెప్పవచ్చు.